హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఉప్మా చేసినప్పుడు మిగిలిపోవడం కామన్ కదా, ఎందుకంటే ఇడ్లీ దోశ తిన్నట్టు ఉప్మా తినరు. అలాంటప్పుడు మనం ఏమీ ఫీల్ అవ్వకుండా ఆ ఉప్మాతోటి ఉప్మా బజ్జీ ప్రిపేర్ చేసేయచ్చు. ఉప్మా సేల్ అవుతుంది, అలాగే ఈవినింగ్ టైం స్నాక్ కూడా అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. టమాటో కెచప్తో కానీ వేగిన పచ్చిమిర్చితో కానీ సర్వ్ చేసుకుంటే భలే ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు సూజీలో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ఒక బౌల్లోకి మిగిలిపోయిన ఉప్మా తీసుకుని మీకు బజ్జీ ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజు ఉండలు చేసుకోండి. నేనైతే చిన్న చిన్న ఉండలు చేసుకుని ప్లేట్లోకి పెట్టుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను. నేను చూపించిన విధంగా ఉండలు చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇంకొక బౌల్ తీసుకుని అందులోకి 1.5 కప్పు శనగపిండి యాడ్ చేసుకోండి. ఫ్రెష్ది అయితే జల్లించక్కర్లేదు. మీ దగ్గర స్టోరేజ్ శనగపిండి ఉంటే ఒకసారి జల్లించి శనగపిండి బౌల్లోకి యాడ్ చేసుకోండి. 1.5 కప్పు శనగపిండికి 1/2 కప్పు బియ్యపిండి యాడ్ చేసుకోండి. బజ్జీలు క్రిస్పీగా వస్తాయి, ఆయిల్ కూడా ఏమీ పీల్చదు. 1/2 టీ స్పూన్ వామ్ యాడ్ చేసుకోండి, డైజెషన్ మంచిగా అవుతుంది. 1/2 టీ స్పూన్ వంట సోడా, 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతోటి 1.25 కప్పు వాటర్ యాడ్ చేసుకుని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. నాకైతే 1.25 కప్పుకి పిండి చక్కగా మిక్స్ అయిపోయింది. పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే చెయ్యి ముంచితే పిండిలోకి చక్కగా చేతికి అతుక్కోవాలి. పిండి ఏమైనా లూజ్గా ఉంటే కొద్దిగా శనగపిండి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. పిండి లూజ్గా ఉంటే ఆయిల్ పీల్ చేస్తుంది అనమాట బజ్జీలు అనేది. అందుకే కరెక్ట్ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోవాలి. కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉప్మాని శనగపిండిలోకి యాడ్ చేసి బజ్జీలాగా వేసేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే ఒక బజ్జీ వేసేలోపు ఇంకొక బజ్జీ వేగిపోతుందన్నమాట. అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బజ్జీలన్నీ వేసుకున్న తర్వాత వెంటనే మిక్స్ చేయకుండా 1 నిమిషం వదిలేసి హై ఫ్లేమ్లో పెట్టుకుని బజ్జీల్ని అటు ఇటు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో 5 to 7 మినిట్స్ లోపు మనకి బజ్జీలు ఫ్రై అయిపోతాయి. అస్సలు ఆయిల్ పీల్చవు, చాలా టేస్టీగా ఉంటాయి. డెఫినెట్గా ట్రై చేయండి. బజ్జీలు చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఆయిల్ పీల్చవు కాబట్టి నేను డైరెక్ట్గా ప్లేట్లో వేసేసుకుంటున్నాను. మీకు ఏమైనా ఆయిల్ పీల్చినట్టు అనిపిస్తే టిష్యూ పేపర్ మీద కానీ న్యూస్ పేపర్ మీద కానీ యాడ్ చేసుకోవచ్చు. ఈ బజ్జీలోకి మంచిగా నంచుకుని తినే విధంగా పచ్చిమిర్చిని ఫ్రై చేసుకుంటున్నాను. పచ్చిమిర్చిని ఘాటు పెట్టుకుని అందులోకి నిమ్మరసం యాడ్ చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోండి. టమాటో కెచప్ కన్నా బజ్జీ తింటూ పచ్చిమిరపకాయ కొరుక్కుని తింటే టేస్ట్ భలే ఉంటుంది. ప్లేట్లోకి సర్వ్ చేసుకుని వేడి వేడిగా చిన్నపిల్లలకైతే టమాటో కెచప్తో సర్వ్ చేయండి, పెద్దవాళ్ళకైతే పచ్చిమిర్చితో సర్వ్ చేయండి. టీ టైం స్నాక్గా భలే ఉంటుంది. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.